ఈ పారాక్విట్ అనే పాయిజన్ తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ ఎవరైనా బతకడం ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయని చెప్పేసి అన్నారు. పాపకి 3 డోస్ ఉంటుంది. ఒక స్టెమ్ సెల్ అండ్ ఎక్సోజోమైన్ ఇంజెక్షన్ ఇస్తే పాప గెటాన్ కావచ్చు. దాన్ని ఎవ్రీ 48 అవర్స్కి ఒకసారి ఇవ్వాలి అని చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు బద్దన్ నవీన్. మా విలేజ్ వచ్చేసి వేల్పూర్, ఆర్మూర్ డివిజన్, నిజామాబాద్ డిస్టిక్. మా పాప పేరు బద్దం నిషిత. ఆమె అనుకోకుండా 3వ తారీఖు 5వ నెల 2024 రోజున ఇంటి దగ్గర పారాక్విట్ అనే మందు, ఎమర్జెన్సీ గడ్డి మందు తాగడం జరిగింది. ఆమె తాగిన ఒక 4 గంటల లోపల ఆర్మూర్కు, మా నియర్ బై ఆర్మూర్ హాస్పిటల్కు తీసుకెళ్ళాము. అక్కడ 2 డేస్ ట్రీట్మెంట్ జరిగింది. అయినానే అక్కడ ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. అక్కడ కిడ్నీల మీద ఎఫెక్ట్ పడ్డది మరియు ఊపిరితిత్తులకు కొంచెం ఇన్ఫెక్షన్ సోకింది. అయితే అక్కడ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ మధుశేఖర్ గారు హైదరాబాద్ యశోద హాస్పిటల్కు తీసుకెళ్ళామని చెప్పారు. దాని గురించి మేము హైదరాబాద్కు మా పాపని తీసుకొని వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ శ్రీకరణ్ సార్ మరియు డాక్టర్ సాయిరెడ్డి సార్ గారు పాపను చూసిన తర్వాత ఈ పారాక్విట్ అనే మందు తాగిన వ్యక్తి ఇప్పటి వరకు బతకలేరు, బతికే ఛాన్స్ దాదాపు ఉండేవి చెప్పడం జరిగింది. కానీ ఒక మార్గం ఉంది. 99.9% బతకడం కుదరదు. 0.5% ఒక రకం ఇంజెక్షన్స్ వారం రోజుల లోపల 3 దశల వారీగా ఇస్తే 0.5% బతికే ఛాన్స్ ఉంది. అది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని అని మాకు చెప్పడం జరిగింది. అయితే మేము సరే సార్, ఖర్చు ఎంతైనా మేము భరిస్తాం, కానీ మాకు పాప ఆరోగ్యం ముఖ్యమని చెప్పడం ద్వారా ఒక రాతపూర్వకంగా మా దగ్గర సంతకం తీసుకొని డాక్టర్ శ్రీకరణ్ సార్ గారు స్టెమ్ సెల్స్ మరియు ఎక్సోజోమ్స్ అనే ఇంజెక్షన్లు ఇక్కడ హాస్పిటల్ యాజమాన్యాన్ని ఒప్పించి సారు రిస్క్ తీసుకొని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి పాప మీద ప్రయోగం చేయడం జరిగింది. దానివల్ల ఫస్ట్ డోస్ మేము వచ్చిన మరుసటి రోజు ఇవ్వడం జరిగింది. మరియు 2వ డోసు 48 గంటల తర్వాత, మరియు 3వ డోసు మరో 48 గంటల తర్వాత ఇవ్వడం జరిగింది. మేము హాస్పిటల్ తీసుకొచ్చిన రోజు పాపకు కిడ్నీలో క్రియేటిన్ శాతం 6.50 ఉండే, యూరిన్ లెవెల్స్ ఎక్కువ ఉండే. ఈ స్టెపిల్స్ మరియు ఎక్సోజోమ్స్ వాడడం వలన వారం రోజులలో పాప రోజువారీగా ఆరోగ్యం మెరుగుపడుతూ క్రియేటిన్ లెవెల్ యథాస్థితికి 1.1కు రావడం జరిగింది. అప్పుడు డాక్టర్ రిపోర్ట్లు చూసిన తర్వాత పాప మెరుగుపడింది. మళ్ళీ వారం రోజుల తర్వాత రమ్మని చెప్పడం జరిగింది. మా పాప ఆరోగ్యంగా ఉండడానికి ప్రధాన కారణం స్టెమ్ సెల్స్ మరియు ఎక్సోజోమ్ ఇంజెక్షన్ వాడడం వల్లనే జరిగిందని సార్ మాకు చెప్పడం జరిగింది. మరియు సార్ డిశ్చార్జ్ చేశారు. చేసిన తర్వాత వారం రోజులకు రమ్మని మరోసారి ఈ క్రియేటిన్ టెస్ట్ చేయడం వల్ల మళ్ళీ నార్మల్గా వచ్చింది. పాప ఆరోగ్యంగా ఉంది, ఆరోగ్యం నిలకడగా ఉంది. పాప కాలేజీగా వెళ్ళడం జరుగుతుంది. మేము డాక్టర్ శ్రీకరణ్ సార్కు మరియు సాయిరెడ్డి సార్కు ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటూ వారికి మా పాపకు మరో లైఫ్ ఇచ్చారని గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. సార్కు మేము ఎంతో రుణపడి ఉంటాము. మరియు యశోద హాస్పిటల్ యాజమాన్యం కానీ, స్టాఫ్ కానీ, మిగతా సభ్యులు అందరూ కలిసి మాకు ఎంతో ధైర్యం చెప్పి రిటర్న్ చేయడం జరిగింది. ఆ హాస్పిటల్ యాజమాన్యానికి కూడా మేము ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ప్రత్యేకంగా డాక్టర్ శ్రీకరణ్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. Hello everyone, I am Dr. Srikaran Updesh. I am a consultant in the internal medicine department of Yashoda Hospital, Secunderabad. This patient Nishita presented to us with a history of consumption of paraquat. Quantity was unknown, and she was treated initially at an outside hospital and was then referred here for further management. On arrival here, she had already had acute kidney injury, that is her creatinine levels were high and they were worsening over the course of hospitalization. As most of you must be aware that paraquat is a very lethal to humans, and once if patients consume more than 20 ml, the mortality rate is close to 99%. We gave them the option of trying a novel therapy, a therapy that has been used in recent times with some good results, and the attenders were also willing, and with pulmonologist team Dr. Sai Reddy's support as well, we procured the stem cells from Delhi along with exosomes. These were mesenchymal stem cells, and they were given
on the 5th day of hospitalization for the patient when the creatinine levels were almost 6, and then we gave a total of 3 doses with a 48-hour gap, following which the patient's kidney status started improving. She did not develop any lung symptoms. She got clinically better, and she's come for follow-up just about a week ago, and her creatinine levels have normalized to 1.1. So we believe that stem cells may have a role in the treatment of paracrine poisoning. In the future, we can try giving stem cells plus exosomes for the treatment of paracrine poisoning.